లేక లేక పుట్టాడు, ఒక్కగానొక్క కొడుకని గారాభం చేసి నెత్తికెక్కించుకున్నందుకు సరైన బుద్ధిగా చెబుతున్నాడు. ఏమైందా? అగ్రహారం అంతా అట్టుడికిపోతుంది. నా ముందు నిలబడి మాట్లాడలేని వాడు కూడా బాహాటంగా మాట్లాడేస్తున్నారు. ఒకప్పుడు మీ అబ్బాయి అసమాన ప్రజ్ఞాశాలి, వేదశాస్త్రాధ్యయనంలో తనకు తానే సాటని వేణులా కీర్తించిన వాళ్ళే ఇప్పుడు అగ్నిహోత్రం వంటి ఆచార్యుల వారి ఇంట ఇలాంటి వాడు పుట్టాడేమిటని చెవులు కొనుక్కుంటున్నారు. చుప్రాది జనాలు నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా. లోకులు పలు కాకులనుక, లోకులు పలు కాకులనుక కన్న తల్లి ఎన్నోముల పంటలో ఇంటి వెలుగు, ఎన్నోముల పంటలో ఇంటి వెలుగు, పరుల పరుగులు నమ్మొద్దు పండితారా. బాధనే వెనకేసుకొస్తున్నావు. అయ్యరాము, నేను ఇప్పుడు ఏమన్నానని? అసలే లోకజ్ఞానం లేని దాన్ని. వాళ్ళలా మాట్లాడుతూ ఉంటే నేను తలదించుకోవాల్సి వస్తుంది. అరే, మొన్నటికి మొన్న వేద పాఠశాలకు వెళ్ళి ఆడవాళ్ళు మాత్రం వేద విద్య ఎందుకు నేర్చుకోకూడదు అంటూ ఆ వేదాచార్యుల వారితో వాగ్వివాదం. ఇప్పుడేమో వేదాలు పట్టిన చేత్తో కత్తి పెట్టి కాలు దూవడం, కథం త్రొక్కడం. తరతరాల మన వంశ ప్రతిష్ట మన ప్రబుద్ధుడి వల్ల భ్రష్టు పట్టిపోతుంది. ఈ వంశ గౌరవానికి మరింత వన్నె తెస్తారనుకున్నాను, కానీ ఇలా ఇలా మంట కలుపుతాడు అనుకోలేదు. మీరేమి నొచ్చుకోకండి. నొచ్చుకోవడం కాదు లక్ష్మాంబ, తలుచుకుంటే నా గుండె బ్రద్దలైపోతుంది. ఇక ఇలాగే ఊరుకుంటే
అన్నమయ్య ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. భారతి బిడ్డడై, భారతి బిడ్డడై, గృహము భాగ్యవశంబనరి వాడటం, దారము చేసి పెంచి తిని గౌరవ విద్యలను నేర్పితి కటా చేరను దుర్జనావళి చేపల కర్హములైన కార్యము తీరును మార్చి నా తనయు తేజము నిల్వజ ఏమి చేతును మావయ్య వచ్చావా? రా. ఎక్కడే వాడు? బయట వాకిట్లో నిల్చున్నాడు. ఏ ముందు నిన్ను పంపించి తర్వాత వాడు రావాలనుకుంటున్నాడా? ఈ రోజు వాడు పప్పులేం ఉడకవు. అది కాదు మావయ్య. ఇక నువ్వేం చెప్పినా నేను వినను. అంతే. అన్నమయ్య ఇటురా. ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? వేదశాస్త్ర అధ్యయనం చేయవలసింది తగుదునమ్మంటూ కత్తిపట్టి కథనాలు దిగుతావా? అసలు నువ్వేమిటి, నువ్వు చేస్తున్న పని ఏమిటి? అసలు ఇలాంటి పని మన ఇంట వంట ఉందా అని ప్రశ్నిస్తున్నా. పరువు తీసి పందిరేస్తున్నావు కదరా. అసలు ఇప్పుడు నేను ఏం చేశానని? ఏమిటి 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 ఎంత చక్కగా అడుగుతున్నావురా, ఏమీ తెలియనట్టు. పైగా ఏమి చేశానేనా? ఆ చింతాలమ్మ గుడి దగ్గర వాడిని ఏమన్నావు చావో బాజా ఊట. అది దెబ్బలాట కాదు మావయ్య, మరి కత్తి యుద్ధ పోటీలు. మీరు రాలేదు గాని మీరు వచ్చి చూసినట్లయితే బావ వీరత్తాన్ని చూసి పొంగిపోయేవారు. అలా చెప్పమ్మా. నవ చైతన్యము మెండుగా తగిన చాలా వరకు వీడు చేసే ప్రతి పని వెనకేసుకున్నాడని నువ్వు దాన్ని బాగానే తయారయ్యావు. నేను ఇప్పుడు ఏమన్నానని అసలే లోక జ్ఞానం లేని దాన్ని. మావయ్య, బావని మీరేమని దీవించారు? ఏమని దీవించాను? ఏమని దీవించారా? గణాష్టి ప్రభునరో కారా నాయనా అని మీరు దీవించలేదు. దీవిస్తే ఆ దీవెనే ఇప్పుడు ఫలించింది. బావ అన్ని కళల్లోనూ నిష్ణాతుడైపోయాడు. యుద్ధాలు చేయడం కూడా కళే కదా. బాబా నువ్వు రా స్థానాన్ని. చూసావటే నేను ఇలా మాట్లాడుతూనేమన్నాను, వాడలా వెళ్ళిపోతున్నాడు. అయ్యో నామతి మండ, పొయ్యి మీద పోపు మాడిపోతుందో ఏమిటో. ఇది పరిస్థితి. దూకాడో లేదో ఆ బోండాంగాడి కళ్ళు పచ్చబడి పచ్చడి కదు మళ్ళీ. అవునవును, ఆవకాయ పచ్చడి. ఏ నాయనా
మీ ఇంట్లో పెట్టుకున్నారా? అది కాదు బాబాయ్. ఆవకాయ పచ్చడి యొక్క ప్రాశస్త్యం గురించి చర్చించుకుంటున్నామండి. ఆహా. అంతే అంతే. మీ ఇరువురు చర్చించుకుంటున్నది ఆ చింతాలమ్మ గుడి దగ్గర పెట్టిన పచ్చడి గురించే కదూ? పెట్టడం ఏమిటండి? పచ్చడి పచ్చడి చేసేసా. చూసావా గణాచారి, నిజం నిప్పులంటదయ్యా. అది నువ్వు దాటాలని ప్రయత్నించడం దాగదు, నాకంతా తెలుసు. అసలు ఏం జరిగిందంటే అక్కడికే నేను చెబుతూనే ఉన్నానండి. అన్నమయ్య, మన వేదాలు పట్టే చేతులయ్యా, కత్తులు పట్టే చేతులు కాదు. మనము చేయవలసినది వేదాధ్యయనము కానీ కత్తి యుద్ధాలు కాదు అని. వింటేనా నీ మాట నాకు లెక్క, ఒలిసేసిన అరటిపండు తొక్క. అంతే అంతే. సరిపోయింది ఈ జంటకు ఆ జంటకు. ఆచార్య వాళ్ళు లోపల వెళ్తూ ఏదో అన్నట్లున్నారు. ఏమీ అనలేదు. అన్నారు, నేను విన్నాను. అది ఏమన్నారో చెప్పు. మళ్ళీ మళ్ళీ ఆ జంటకు మన జంటకు సరిపోయింది. అబ్బో, చాలే సంబరం. గాయత్రి. నేను వస్తున్నాను కదా, నీ బండ పడా.